5 సంవత్సరాలే కాదు, టీవీఎంసీ పుట్టిన దగ్గర నుంచి కూడా ఈరోజు చీకటి రోజు. ఈరోజు చీకటి రోజు. ఎప్పుడు చరిత్రలో కని విని అడిగినట్టుగా చట్టాలను చేతితో తీసుకుని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఇవాళ వచ్చి జీవీఎంసీలో మేయర్ కానీ, కుటుంబ సంబంధించిన సభ్యులు కానీ, అధికారులు కానీ వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా రాజ్యాంగబద్ధంగా, రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం. ఏదైతే మొన్నటి రోజు ఇచ్చిన 15వ అంశం ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు గీతం యూనివర్సిటీకి 5,000 కోట్ల రూపాయల భూముల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, ఆ ప్రయత్నంలో భాగంగా కౌన్సిల్లో తీర్మానం ఇవాళ పెట్టిన తీర్మానాన్ని దయచేసి తీర్మానం పెట్టొద్దు, దాని మీద నిర్ణయం పెట్టొద్దు అని చెప్పి మా డిమాండ్. మేము అడిగిన డిమాండ్ అది. ఈ విశాఖపట్నం ప్రజల పక్షాన, ఈ రాష్ట్ర ప్రజల పక్షాన అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా మేము వచ్చి అడిగితే మా కార్పొరేట్ల మీద వచ్చి దౌర్జన్యం చేసి వాళ్ళ మీద వచ్చి కొట్టడానికి తయారై తోపులాట చేసి ఎప్పుడు కనీవిని చరిత్రలో పోలీసులు లోనకి పిలిచి ఇక్కడి మీ మీడియాని వచ్చి ఎప్పుడు కూడా రానికంట, జరిగిన వాస్తవాలు బయటకు తెలియకంట, అందుకే చీకటి రోజు ఇవ్వాలని చెప్పాం.